కడప పేరు మళ్ళీ మారింది. కడపకి సంబంధించి ఇదివరకు కడప జిల్లాగానే ఉండేది. మనం ఉమ్మడిగా 23 జిల్లాలు ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భం. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత దానికి వైఎస్ఆర్ కడప జిల్లా అన్నటువంటిది పేరు మార్చారు. అప్పుడు రోసయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా అని కడపకి, పొట్టి శ్రీరాములు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి నెల్లూరు జిల్లాకి పేరు మారుస్తూ ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా అలాగే కొనసాగింది. అయితే ఆ మధ్యన జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు 13 జిల్లాలని, అంటే ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత మిగిలింది 13 జిల్లాలు. ఈ 13 జిల్లాలని 26 జిల్లాలుగా మారుస్తా, కొన్నిటికి పేర్లు మారుస్తా. ఇప్పుడు తిరుపతి జిల్లా అని ఏర్పడింది, అట్లాగే అన్నమయ్య జిల్లా అని మిగతా ప్రాంతానికి, ఇట్లాగా వివిధ పేర్లు మార్చుకుంటూ వచ్చారు. అందులో కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లా